Yeah, very good. Good evening and welcome to the debate. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఇటీవల కాదులే, ఆయన చాలా కాలంగా అలవాటు చేసుకున్న ఒక రిథమ్ ఆఫ్ స్పీచ్. ఆ స్పీచ్ ఏంటంటే వెళ్ళాలి, ఒక 3-4 నిమిషాల ముందు తన పథకం గురించో లేకపోతే దేని గురించో మాట్లాడాలి. ఆ తర్వాత ఇక వరుస పెట్టి తన ప్రత్యర్థుల్ని లేకపోతే ఎవరైతే ప్రజల్ని భుజాన్ని వేసుకుని ప్రజల సమస్యలను భుజాన్ని వేసుకుని మాట్లాడతారో ఆ మీడియాని వీళ్ళని తిట్టిపోయాలి. ఇది తప్ప ఇంకో పని ఉండదు ఆయనకి. మొత్తం అదే చదువుతాడు. దానికోసం ఆయన పెట్టిన పేరు ఏంటంటే గజ దొంగలు, లేకపోతే దుష్ట చతుష్టయం, ఇట్లాంటి పేర్లు పెట్టుకున్నాడు ఆయన. ఆయనకు నచ్చిన పేర్లు ఆయన పెట్టుకొని దోచుకో పంచుకో తినుకో, దోచుకో పంచుకో తినుకో. ఈ తినుకో అనే పదం వాళ్ళ సలహాదారు మీడియా మాస్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన రాసి ఇచ్చాడు. మరి తినుకో అనే పదం, దోచుకో పంచుకో తినుకో, ఇది పట్టుకుంటాడు. ఇక పట్టుకుని అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజల కోసం ఉన్న మీడియాకి లింకు పెడుతూ అందరు కలిసి దోచుకు తిన్నారు, వీళ్ళు గజ దొంగలు అని మొదలెడతారు. దోచుకో పంచుకో తినుకో అంటే ఏంటి? ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవాలి, నీకింత 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 అని పంచుకోవాలి, తినేయాలి. ఇది ఆయన కాన్సెప్ట్. ఎందుకంటున్నాడా ఈయన ఇలాంటి మాటలని మనకు అర్థమయ్యేది కాదు ఫస్ట్లో. తర్వాత చూస్తే అర్థమవుతుంది. దోచుకో పంచుకో తినుకో ఇవన్నీ ఆయనకి, ఆయన చుట్టూ ఉన్న ఆ 4-5 ఉన్నారు కదా, అంతా ఓపెన్గా తెలిసిందే అందరికీ. ఆ 4-5 మొత్తం వాళ్ళ వరకు అది కబ్జా పెట్టేశారు అన్ని రకాలుగా కూడా. అది ఇసుక కావచ్చు, లిక్కర్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, మట్టి కావచ్చు, ఏదైనా ఇక అన్నీ వాళ్ళ వరకు అది ఇది చేసుకోవడం అనమాట. ఆ ప్రజలకు మాత్రం ఏమీ ఉండదు. అది తీసుకొచ్చే అప్పుల్లోంచి ఆ అప్పునే వాళ్ళకి ఇంత బటన్ నొక్కి ఇస్తున్నానని చెప్పి అది ఇస్తాడు అంతే. రాష్ట్రం అభివృద్ధి లేదు, ఏమీ లేదు, వాళ్ళ జీవితాల్లో మార్పు రాదు, వాళ్ళు అలాగే ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆధునిక ఆర్థిక నియంతృత్వ సిద్ధాంతం. జనాన్ని వాళ్ళని అక్కడే ఉంచాలి, వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళకి ఏ పని చూపించకూడదు, వాళ్ళల్లో ఎలాంటి గ్రోత్ రాకూడదు, ఎలాంటి కొత్త ఆలోచనలు రాకూడదు, వాళ్ళు అలాగే అణిగిమణిగి ఉండాలి. ఇది ఆయన తీసుకున్న పాలసీ, దాని ప్రకారం వెళ్తున్నాడు. అది దోచుకో పంచుకో తినుకో అనేది ఏంటి, అసలు దీని వెనక ఎందుకు ఈ ఆలోచనలు వస్తాయి అనేది మనం చూస్తే, ఉదాహరణకి సజ్జల రామకృష్ణారెడ్డి, ఈయన ఎవరిని అడిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా కూడా ప్రభుత్వ సలహాదారు అని చెప్తారు. నిజానికి కూడా ప్రభుత్వ సలహాదారు, ఆయనకు జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇవ్వాలి. ఓకే, త్వరగా బాగానే ఉంది. ఈ ప్రభుత్వ సలహాదారికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జీతభత్యాలు ఎంతో తెలుసా? నెలకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జీతభత్యాలంటే అది ఎవడమ్మా మొగుడు సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము, ప్రజల కష్టార్జితం, ప్రజలు కట్టే పన్నులు, వీళ్ళ కోసమే, వీళ్ళకి ఇవ్వడం కోసమే చెత్త మీద పన్నులు వేయడం ప్రజల మీద, వీళ్ళకి ఇవ్వడం కోసమే. అదే అదోచుకో పంచుకో తినుకో ఉంది, దాంట్లో భాగంగా వీళ్ళకి మేపడం కోసమే ఆ చెత్త మీద పన్ను వేయడం, వీళ్ళని మేపడం కోసమే 6 సార్లు 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం, వీళ్ళకి మేపడం కోసమే ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, అన్నీ ఎవ్రీథింగ్. వీళ్ళని మేపడం కోసమే ఇసుకని దోపిడీ చేయడం, వీళ్ళని మేపడం కోసమే లిక్కరు సారాని 100 రూపాయలు దాన్ని 300 చేయడం. రాష్ట్రంలో ఏం చేసినా ఇటువంటి పంచుకోవడం తినుకోవడం కోసమే. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 2.5 కోట్లు అనేది నెలకి 2.5 కోట్లు. ఊహించండి ఒకసారి, నెలకి 2.5 కోట్లు.
అది మన మన అంచనాలకు అందదు ఆ సంపాదన. అంటే సుమారుగా సంవత్సరానికి 30 కోట్లు, సంవత్సరానికి 30 కోట్లు, సంవత్సరానికి 30 కోట్లు. ఈ 5 ఏళ్లలో ఆయన సంపాదించే సంపాదన మిగిలిన ఈ 3 నెలలు కూడా లెక్కేసుకుంటే ఆయన సంపాదించే సంపాదన 150 కోట్లు. ఏది కేవలం ప్రజలు సొమ్ముని జీతం రూపంలోనో భత్యం రూపంలోనో జీతభత్యాల రూపంలో ఇస్తున్నదే. ఇలాంటి వాళ్ళు ఎంతమంది సలహాదారులు ఉన్నారో తెలుసా? తెలుసా అనే పదం ఇక్కడ ఉన్నట్టుంది కదా, ఆయనదే, అది కూడా జగన్ దే. తెలుసా? 45 మంది ఉన్నారు ఇలాంటి వీళ్ళే. అఫ్కోర్స్ అందులో ఒకరు రాజీనామా చేశారనుకోండి, ఈ సలహాలు ఇచ్చినా తీసుకునేవాళ్ళు లేడు ఇక్కడని మొదటి సంవత్సరంలోనే రాజీనామా చేశాడు రామచంద్రమూర్తి గారు. మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు. రమేష్ గారు వెళ్ళిపోయాడు, కరెక్టే. అది అట్లా 2-3 వెళ్ళిపోయి ఉండొచ్చు. మొత్తం ఏదైతే 42 మంది ఉన్నారు. ఇంకా ఈ 42 మందిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి రికార్డెడ్ ఇదనమాట శాలరీ. మిగతా వాళ్ళకి వస్తున్నాయి, రకరకాల రేంజెస్లో వస్తున్నాయి. ఇందులో వీళ్ళు క్యాబినెట్ ర్యాంకులో సగం మంది ఉన్నారు, సగం మంది క్యాబినెట్ ర్యాంకులో ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా అందుకు తగ్గకుండానే మంచి ప్రివిలేజెస్ పొందుతున్నారు. ఓవరాల్గా చూస్తే ఇట్లా క్యాబినెట్ ర్యాంకులు ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే కీలకమైన సలహాదారులుగా ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళు కాకుండా డిపార్ట్మెంటల్ వైజ్గా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే వివిధ శాఖల్లో కొన్ని స్కీమ్స్ కోసం పెట్టుకున్న సలహాదారులుగా కానీ మొత్తంగా 140-150 మంది వరకు ఉన్నారు. వీళ్ళందరి లెక్కేస్తే ఈ 5 ఏళ్లలో దాదాపు 650 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం వాళ్ళకి దోచిపెట్టింది. సలహాదారులు ఇంత కాస్ట్లీ సలహాదారులు, చాలా కాస్ట్లీ. ఏం సలహాలు ఇచ్చారు వీళ్ళు అంటే, రోడ్లు వేయొద్దు, అన్నీ కూలగొట్టాలి, అన్నీ ధ్వంసం చేయాలి, అన్నీ నాశనం చేయాలి, దొరికిన తన్నాలి, కేసులు పెట్టాలి, లేకపోతే గిఫ్ట్లు పెద్ద పెద్ద వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి లోపరుచుకోవాలి, వ్యవస్థలను మేనేజ్ చేయాలి, ఇలాంటి సలహాలు ఇచ్చారు. ఇదనమాట. దోచుకో పంచుకో తినుకో ఇప్పుడు ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రజలారా అంటే సమాధానం ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటివి చాలా వస్తాయి, ముందు ఆగండి. ఇంకా గజ దొంగలు ఎవరు అంటే ప్రజలారా ఎవరు అంటే ఇగో ఇక్కడ ఉన్నారు. సో దీని మీద మనం చర్చను చూస్తున్నాం. ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు ఉన్నారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు ఎంఏ గఫూర్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. సో ఒకసారి చర్చను ప్రారంభించే ముందు ఇవాళ ఈ సలహాదారుల మీద జనసేన పిఏసి కమిటీ చైర్మన్, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడింది ఒకసారి బయట విందాం. విన్న తర్వాత డిబేట్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్. మరి ఇన్ని రోజుల నుంచి వీళ్ళకి జీతాలు, వీళ్ళందరికీ అకామిడేషను, వెహికల్స్, పర్సనల్ స్టాఫ్, టెలిఫోన్ బిల్లులు, వీళ్ళు వాడుకోవడానికి మొబైల్ ఫోన్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకి అందిస్తూ ఉంటే ఒకరిద్దరు పాపం చాలా బాధతోటి ఈ విధంగా మనం ప్రభుత్వ డబ్బుని వృధా చేయకూడదు, మన సర్వీసెస్ దేనికి ఉపయోగించుకోవడం లేదు, ముఖ్యమంత్రిని కలవాలన్నా కలవలేకపోతున్నాం. ముఖ్యమంత్రి గారి సలహాదారులని నియమించుకోబడ్డ వ్యక్తులు కూడా కనీసం ముఖ్యమంత్రి గారిని కలవలేకపోతున్నారు. సుమారు 80-90 అడ్వైజర్లకి ఇప్పుడు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు వాళ్ళు వెచ్చించింది సుమారు 700 కోట్ల రూపాయలు. 700 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు. 680 కోట్లు టు బి స్పెసిఫిక్. ఈ 680 కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జల గారు, ఆయన ఖర్చే 140 కోట్ల రూపాయలు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అడ్వైస్ ఇస్తున్నారు వీళ్ళు? వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారా పరిగణలోకి? ఏ విధంగా అడ్వైస్ రేపటి రోజున పాలసీగా మారుతోంది? సో అది సినిమా. ఈ దోచుకో పంచుకో తినుకో సినిమా
బూమరాంగ్ అయితే ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక కేస్ స్టడీ, ఇది శాంపిల్ స్టడీ. ఇక చాలా వస్తాయి ఇక మెల్లమెల్లగా ఎవరెవరికి ఎంత ఖర్చు పెట్టారు అనే దాని మీద. రైట్, ముందుగా పట్టాభిరామ్ గారు నమస్కారం. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, గతంలో ఒకసారి మనం చర్చించాం ఈ సలహాదారులు ఏం చేస్తున్నారు, వీళ్ళు ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు, ప్రజలకి ఏమైనా ఉపయోగపడుతున్నారా వీళ్ళు అని మనం గతంలో ఒకసారి చర్చించాం చాలా కాలం క్రితం. కానీ అప్పటికి ఇంకా క్లారిటీ రాలా. ఇప్పుడు వస్తుంది వీళ్ళ ఈ దోచుకో పంచుకో తినుకో అనేది ఎలా ఉంది అనేది ఇప్పుడు వస్తుంది. సో ఈ దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? మనోహర్ గారు బయట పెట్టిన డీటెయిల్స్ మీద కానీ మీరు ఇంకా కొంచెం రీసెర్చ్ కూడా చేసి ఉంటారు కదా, మీ అబ్జర్వేషన్ ఏంటి? యా వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు గోసాల్ ప్రసాద్ గారికి, గఫూర్ అన్నకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మీరు అన్నట్టు మా అంచనా ప్రకారం సలహాదారులు ఏదో 47-50 మంది కాదండి, దాదాపు 100 దాటి ఉంటారు. ఎందుకంటే సగానికి సగం జీవోలు మాయం చేసేసారు కదా. వీళ్ళు ఎవడెవడిని ఎక్కడెక్కడ నియమించారో కాబట్టి ఏదో 47 మంది 50 మంది ఉంటారనుకోవడానికి కాదు, అది ఎప్పుడో సెంచరీ దాటిపోయి ఉంటుంది. మొత్తం కూడా అన్నీ చీకటి పనులే కదా ఈ ప్రభుత్వం చేసేది. అదేవిధంగా ఇవాళ మనోహర్ గారు చెప్పినట్టు దాదాపు 650 కోట్ల రూపాయలు అంటే సలహాదారులకే ఖర్చు చేశారంటే, ఇందాక మీరు చెప్తున్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డికి నెలకు 2 కోట్లు, ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా 140-150 కోట్ల రూపాయలు కేవలం ఒక వ్యక్తికి. అదే మరి ఈ మధ్యకాలంలో అనేక మంది, అది అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, లేదంటే యానిమేటర్స్ కానివ్వండి, ఇటువంటి చిరు ఉద్యోగులు కింద స్థాయిలో ఏదో నెలకి 10,000, 12,000, 13,000 రూపాయలకి పనిచేసేటటువంటి ఉద్యోగులకి మాత్రం ఒక 2,000, 3,000 పెంచడానికి ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు. వాళ్ళపైన లాఠీ చార్జీలు చేసి ఇష్టానుసారంగా వారిని ఈడ్చుకు వెళ్ళి బెదిరింపులు గురి చేసి యస్మాలు ప్రయోగించి వాళ్ళని ఉద్యోగాల నుంచి పీకేస్తామని బెదిరించి ఎంత హైడ్రామా ఆడారు సార్. సలహాదారులకేమో 5 సంవత్సరాల్లో 650 కోట్లు, వాళ్ళు ఏదో సంవత్సరం మొత్తానికి మా జీతాలు పెంచండి సార్, ఏదో సంవత్సరానికి 30 కోట్ల అదనపు భారం పడుతుందంటే దానికి మాత్రం మనసు రాదు. మరి దోచుకో పంచుకో తినుకో అంటే దీన్నే అంటారు. ఈ సలహాదారుల లిస్టు నా దగ్గర ఒకటి ఉంది వికే గారు. సో ఈ లిస్టులో ఉన్నటువంటి పేర్లు ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి, దాన్ని బట్టి ఇంకా కొంత అవగాహన వస్తుంది. సో సలహాదారు లిస్ట్ అండి ఇది. శ్రీనాథ్ దేవిరెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బిఎన్ఎస్ రెడ్డి, ఎన్ గోవిందరెడ్డి, విఎన్ భరత్ రెడ్డి, తుమ్మల లోకేశ్వర్ రెడ్డి, అజయ్ కల్లాం రెడ్డి, ఎస్ఆర్ వీరారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దమల్లు చంద్రహాసరెడ్డి, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఆర్ ధనుంజయ రెడ్డి, వి సునీల్ కుమార్ రెడ్డి, ఎంవిఎస్ నాగిరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, ఎం జ్ఞానేందర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, అంబటి కృష్ణారెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి సలహాదారులు. సార్ వికే గారు విన్నారా? విన్నాం. ఎంత గొప్పగా ఉందో ఈ లిస్టు. విన్నాం. అద్భుతంగా, అసలు మామూలుగా కాదు కదా. వీళ్ళంతా మరి దీన్నే దోచుకో పంచుకో తినుకో అంటే ఇదే అంటారు సార్. ఇప్పుడు వీళ్ళ ఏ శాఖకి ఏమేమి సలహాలు ఇస్తారో అది చదివితే ఇంకా చాలా టైం పట్టుద్దని నేను ఆ శాఖలు చదవాలా. నా దగ్గర ఆ శాఖలు కూడా ఉన్నాయి. సీఎం గారు నియమించుకున్నటువంటి అంతా నా వాళ్లే దోచుకో పంచుకో తినుకో. వీళ్ళు ఎంత గొప్ప సలహాలు ఇచ్చారో. మొన్న మధ్య అసలు ఏమీ లేని దానిలో డిఎస్పీ నియామకాల్లో అంతా వాళ్ళనే పెట్టుకున్నారు. మరి దీన్ని ఏమంటారా జగన్ రెడ్డి? ఏమంటారా దీన్ని? సలహాలు ఇవ్వటానికి నీ సామాజిక వర్గానికి చెందిన వారు తప్పితే ఇంకెవడో నీకు కనపడలేదా? అంటే అలాంటి సలహాలు అక్కడే వేరే సామాజిక వర్గం వాళ్ళు ఎవరు నీ బనికిరారా? నీ కళ్ళకి మిగతా సామాజిక వర్గాల్లో మేధావులు లేరా? ఏ దళిత బిడ్డల్లో మేధావులు లేరా? లేదంటే బీసీ సోదరుల్లో మేధావులు లేరా? అంతా మొత్తం నీ వాళ్ళతోనే నింపేశావు, నీ వాళ్ళకే దోచిపెట్టేస్తా ఉన్నావు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నైజం ఏంటో, ఇతని వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో. దీనిలో కొంతమంది వీళ్ళు కాకుండా ఇంకొక పెద్ద మనిషి
అంటే అసలు వీళ్ళు ఏమేం చేస్తా ఉన్నారు, ఏంటి అసలు వీళ్ళు సాధించిందని చెప్పుకోవడానికి. ఈడెవడో జుల్ఫీ రావిడి అంట, మరి ఈ కుల్ఫీ గారు ఎవడో నేను ఎప్పుడు అసలు ఈడు ముఖం కూడా చూడలేదు. క్యాబినెట్ ర్యాంకు ఈయన గారు మిడిల్ ఈస్ట్ మధ్య మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి ఈయన క్యాబినెట్ హోదాతో ఈయన గారిని ఒక ప్రత్యేక ప్రతినిధిగా పెట్టారంట. మరి ఏమి పెట్టుబడులు తీసుకొచ్చాడో ఏం చేశాడో ఇప్పటివరకు ఎవరికి తెలీదు. నాకు తెలిసి కుల్ఫీగడ్ ఏం చేశాడంటే, అప్పుడు సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ అయ్యాడు కదా, అప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో బ్రోకరేజ్ పని చేశాడని తెలిసింది నాకు. ఇంకా కొన్ని పేర్లు చూసినట్లయితే ఈయన రజనీష్ కుమార్ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సలహాదారు. ఈ రజనీష్ కుమార్ గారు ఎవరండి? ఫార్మర్ చైర్మన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్. ఈయన్ని సలహాదారుగా పెట్టి ఏం చేశారు, లిక్కర్ బాండ్స్ పేరుతో ఒక 25,000 కోట్ల ఎంతో తీసుకొచ్చారు కదండి. ఈయన ఎస్బీఐ ఫార్మర్ చైర్మన్ పెట్టి ఈయన సలహాదారుగా నియమించి తర్వాత ఏది అప్పులు 1,000 కోట్ల రూపాయల దోపిడీకి. కాబట్టి ఒకళ్ళిద్దరు ఇటువంటి మహాశైలను కూడా పెట్టుకుని వీళ్ళకి కోట్లాది రూపాయలు జీతాలు చెల్లించడమే కాకుండా ఒక్కొక్కడికి అసలు వీళ్ళ పేషీలు చూస్తే వీకే గారు ఒక్కొక్క సలహాదారుకి దాదాపు 10 మంది వ్యక్తిగత సహాయ సిబ్బంది అంట. ఒక పర్సనల్ సెక్రటరీ, ఒక పర్సనల్ అసిస్టెంట్, ఒక అడిషనల్ పర్సనల్ సెక్రటరీ, 3 ఆఫీస్ సబార్డినేట్లు, ఒక జామేదారు, ఒక డ్రైవరు, మరొక అడిషనల్ డ్రైవరు, ఒక 3 అటెండర్లు. అసలు మామూలుగా లేదు అసలు వీళ్ళ పేషీ చూస్తే. ఒక్కొక్కడికి రాజభోగాలే. మళ్ళీ జీతాలే కాకుండా వీకే గారు వాహనం కొనుగోలు చేయడానికి ఒక 20 లక్షలు, ల్యాప్టాప్లు కంప్యూటర్లు కొనుక్కోవడానికి ఇంకో 1.5 లక్షలు, ఫర్నిచర్ కొనుగోలు చేయడానికి ఇంకో 5 లక్షలు, భోజన పాత్రలు కొనుగోలు చేయడానికి 2 లక్షలు అంటండి. ఏది ప్లేట్లును గిన్నెలు గ్లాసులు కొనుక్కోవడానికి 2 లక్షలు అంట. వంట పాత్రల కోసం 4.5 లక్షలు అంట. వంట పాత్రల కోసం 4.5 లక్షలు ఏంటి సార్? అంటే ఇవన్నీ బంగారం చేసినటువంటి ఎలా చెప్తున్నారంటే కాదు, నేను ఊరుకుంటే తినే ముందు తిన్న తర్వాత వాష్ చేసుకోవడానికి అది వాషింగ్ ఇది ఉంటది కదా సోపు, అది తుడుచుకోవడానికి నాప్కిన్లు ఇవి కూడా పెడతారా ఏంటండి మీరు? ఇప్పుడు అన్ని జీవోలో పెట్టారు సార్. నేను జీవోలో పెట్టినే చదువుతున్నా, నేనేమో బయట చదవట్లా. అంటే దోచుకో పంచుకో తినుకో ఏ స్థాయిలో ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ అర్థం అవ్వాలని చెప్పి చదివి వినిపిస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ప్రజల సొమ్ముని దోపిడీ చేస్తున్నది ఎవరు, పంచుకుంటున్నది ఎవరు, తన వాళ్ళకి పంచుతున్నది ఎవరో ఈ లిస్టు ద్వారానే అర్థమవుతుంది. వీకే గారు రైట్. గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొంతమంది సలహాదారులు మనం చూసాం రాజశేఖర రెడ్డి గారి దగ్గర. ఎవరు, మన సోమయాజులు గారు, శర్మ గారు, ఇట్లా 5గురో 6గురో ఉన్నారు అప్పుడు నాకు గుర్తున్నంత వరకు. కేవీపీ రామచంద్రరావు గారు, ఇట్లా ఓకే. ఎందుకంటే చాలా పైగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కూడా, పెద్ద రాష్ట్రము, కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని సలహాలు కూడా అవసరం కాబట్టి ఆయా రంగాల్లో నిపుణులు తీసుకొచ్చారు. ఎలాంటి నిపుణులు వాళ్ళు? సోమయాజులు గారు ఆర్థిక రంగంలో బ్రహ్మాండమైన ఎక్స్పర్టైజ్, శర్మ గారు ఇరిగేషన్ రంగంలో ఆయన, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు జలయజ్ఞం అనే ఒక పెద్ద ఇది పెట్టుకున్నాడు కాబట్టి ఓకే, అంతవరకు ఎవరు తప్పట. 6గురు కాదు 10 మందిని పెట్టుకొని మంచి మంచి రంగాల్లో. అది క్యాబినెట్ కంటే ఎక్కువ మంది సలహాదారులు అయిపోయి నెలకి 2.5 కోట్లు ఒక వ్యక్తికి చెల్లించడం అని అంటే దీన్ని మనం ఎలా చూసుకోవాలి? దోచుకో పంచుకో తినుకో అని ఈయన గారు కనిపెట్టిన సూత్రం వాళ్ళకే వర్తించున్నట్టు ఉంది చూస్తూ ఉంటే, ఈ లెక్క అంతా చూస్తూ ఉంటే. గఫూర్ గారు. వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, ఇది ప్రైవేట్ కంపెనీ కాదండి గవర్నమెంట్ అనేది. అవును, గవర్నమెంట్ అనేది పబ్లిక్ ఆన్సరబుల్ ఇన్స్టిట్యూషన్. ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి విధి విధానాలు ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగం రాసేటప్పుడు కానీ రాజ్యాంగం యొక్క ఇంప్లిమెంటేషన్ లో కానీ ఇంత తెలివి ఎవరికి రాలే. ఇవి ఏది సలహాదారులను ఎంతమంది పెట్టుకోవాలనేది ఇప్పటి వరకు ఏమి నిర్దిష్టత లేదు దాని మీద. మంత్రులకు, ఎందుకంటే మంత్రులు అనేటువంటి వాళ్ళు వివిధ
శాఖల్ని వాళ్ళు పరిపాలించాలా, వివిధ శాఖల్లో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలా, అధికార యంత్రాంగాన్ని కదిలించాలన్న కోసం మంత్రులను పెట్టుకున్నారు. మంత్రులకు కూడా రిస్ట్రిక్షన్ ఉందండి. 15% మించి మంత్రులు ఉండడానికి వీల్లేదు. జంబోజెట్ మినిస్ట్రీస్ ఉండకూడదు. ఇంతకుముందు ఉన్నాయి కానీ అవును. ఆ తర్వాత ఆ పద్ధతి మారిపోయింది. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే దొడ్డిదారిన తమ బంధుగణాన్నో లేదా తమ ఆశ్రిత జనాన్నో ఈ సలహాదారులు అనేటువంటి పేరుతో అధికార యంత్రాంగంలో చొప్పించి రాజకీయ ఆధిపత్యము లేదా ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు చూస్తే సార్, ఇప్పుడు మంత్రులు ఉన్నారు, బొమ్మలండి. ఆ తోలు బొమ్మలాటలో తోలు బొమ్మకు ఎంత విలువ ఉందో మంత్రులకు అంతే విలువ ఉంది. ఈ మంత్రుల పేర్లు కూడా చాలా మందికి తెలియవు. మంత్రుల శాఖలన్నీ సలహాదారులు నిర్వహిస్తున్నారు. మంత్రులకు ఆ కారుకు దీపం పెట్టుకొని తిరగడానికి తప్ప అంతర్మించినటువంటి అధికారం ఇక్కడ ఏం లేదు. పర్యవేక్షణ కూడా మొత్తం వీళ్ళే చేస్తారు. ఫైల్ అన్ని కూడా వీళ్ళే చూస్తారు. ఎక్కడ మంత్రి సంతకం పెట్టాలో మంత్రి దగ్గర పంపి సంతకం పెట్టి పంపించాలి. దానికోసం సిగ్గు లేక మంత్రులుగా ఉంటున్నారు వీళ్ళు. బొమ్మలు, తోలు బొమ్మలు. మొత్తం అధికారాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? ఇప్పుడు జగన్ రెడ్డితో పాటు ఉండేటువంటి ఈ సలహాదారులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇది రాజ్యాంగ అతీతమైనటువంటి ఏర్పాటు. ఇది రాజ్యాంగం పర్మిట్ చేయడు దీన్ని. మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే ఎవరు సలహాదారుగా ఉండొచ్చు అనే దానికి ఒక నిర్వచనం ఉంది. ప్రత్యేక నిష్ణాతులు, ఆ రంగంలో ప్రభుత్వం యొక్క పనికి తోడ్పడేటువంటి వాళ్ళు, నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, అటువంటి మేధా సంపత్తి కలిగిన వాళ్ళను ప్రత్యేకంగా సలహాదారులుగా పెట్టుకోవచ్చు. అది కూడా తాత్కాలికంగా అనేది ఉంది. ఇక్కడేమండి, ప్రభుత్వం 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు సలహాదారులు ఉన్నారు. ఏం సలహా ఇచ్చేది ఎవరు తెలియదు. ప్రజాధనం ఖర్చు పెడుతున్నప్పుడు అకౌంటబిలిటీ లేదా? అసలు పట్టాభి గారు టీవీలో మాట్లాడుతున్నారు, హైకోర్టులో పిల్లేయాల వీళ్ళ మీద. ఇంతమందికి ఇంత డబ్బు ఎట్లా ఖర్చు పెడతారు? ఎక్కడ శాంక్షన్ ఉంది దీనికి? ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి అనుకుంటే 1000 మంది సలహాదారులు పెట్టుకొచ్చినా నియోజకవర్గానికి ఒకసారి ఎమ్మెల్యే కూడా సలహాదారుడు కావాల్సి వస్తుంది. ఇంకా రాబోయే కాలంలో ఎమ్మెల్యే తోలుబొమ్మవుతాడు, సలహాదారుడు పనిచేస్తాడు. ఈ రకంగా రాజ్యాంగ యంత్రాంగాన్ని కానీ పాలనా వ్యవస్థ కానీ ఇంతగా భ్రష్టుబట్టి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 2.5 కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇంకోరికి ఇచ్చినా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇదంతా కూడా రాజ్యాంగేతరమైనటువంటి ఏర్పాటు. రాజ్యాంగం పర్మిషన్ లేదు కాబట్టి ఇదంతా కూడా వసూలు చేయాలి వాళ్ళ దగ్గర నుంచి. ఆ రకంగా ఎవరు ఎక్కడ అనుమతి తీసుకుంటున్నారు? కేబినెట్ లో తీర్మానం చేస్తున్నారా? అసెంబ్లీలో పెడుతున్నారా? ఏ రంగానికి? మరి అసెంబ్లీలో పెట్టి ప్రతి మినిస్ట్రీకి ఒక సలహాదారు ఉంటే మినిస్టర్లు ఎందుకండి? కాబట్టి చాలా దుర్మార్గం ఇది. ఈ పద్ధతిలో వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, రాజ్యాంగ యంత్రాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణ రోజు తెలుగుదేశం వైసీపీ ఆఫీస్ లో కూర్చొని ఉపన్యాసాలు చెప్తుంటాడు, ప్రెస్ మీటింగ్లు పెడుతుంటాడు. ఆయన పార్టీగా ఇచ్చుకోండి. 2 కోట్లు కాకపోతే 50 కోట్లు ఇచ్చుకో పార్టీగా. లక్షల కోట్లు ఉన్నాయి కదా నీ దగ్గర. అంతే తప్ప నీ పార్టీ పని చేయడం కోసం ప్రజాధనం ఎట్లా ఇస్తారు? ఏం డ్యూటీ ఉంది ఆయనకు? ఏం అకౌంటబిలిటీ ఉంది ఆయనకు? ఆయన ఇచ్చే సలహాలకు ఎక్కడ శాంక్షన్ ఉంది? కాబట్టి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా సీరియస్ గా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. ఏదో వైసీపీనే విమర్శించడం కాదు. ఎవరైనా రాజ్యాంగపరమైనటువంటి పరిపాలన ప్రజలు కోరుతున్నారు తప్ప ఈ రకమైనటువంటి బంధుగణాన్నంతా చొప్పించేసి, ఇప్పుడు ఆయన పేర్లు చదివాడు, ఆ పేర్లు చదివితే తెలుస్తుంది ఎవరో సలహాదారులు. ఇట్లాంటి వాళ్ళందరినీ, రాజకీయ నిరుద్యోగుల్ని లేదా కొల్లగొట్టి భాగాలు పంచే వాళ్ళను తీసుకొని పోయి సలహాదారులుగా పెట్టుకొని వాళ్ళకు ప్రజాధనం ఖర్చు పెట్టి ఈ రకంగా చేయడం మాత్రం తీవ్రంగా గ్రహించాలా, మనం ఖండించాలా. దీని మీద ఒక బిల్లు కూడా వేస్తే ఆ హైకోర్టు అన్న కనీసం జోక్యం చేసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఈ రకమైనటువంటి యంత్రాంగాన్ని మనం అరికట్టకపోతే రేపు 140 మంది ఏదో సలహాదారులు ఉన్నారు. ఇంకో గవర్నమెంట్ 200-300 మంది, అసెంబ్లీ 175 ఉంటే వాళ్ళు 200 మంది సలహాదారులు పెట్టుకోవచ్చు. ఎక్కడ పోతున్నాం మనం? ఇది చాలా ఖండించాల్సినటువంటి విషయము. ప్రభుత్వం ఆన్సర్ చేయాలా, లేకపోతే ఈ డబ్బు ఎవరైతే ఈ రోజు రాజ్యాధికారులు ఉన్నారో రేపు గవర్నమెంట్ కనుక మారితే వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్. ఈ సలహాదారుల్ని
ఏ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిపెడుతున్నారు అనేది ఒక అంశమైతే వీళ్ళ వల్ల ఏం ఉపయోగం జరిగింది ప్రజలకి అనేది రెండో ఇష్యూ. ఈ రెండూ కాకుండా ఇంతమందిని పెట్టాల్సినంత అవసరం ఉందా? ఇంతమంది సలహాదారుని తీసుకొచ్చి పెట్టడం వల్ల పోనీ ప్రభుత్వానికి లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏమైనా స్మూత్ గోయింగ్, అద్భుతమైన ప్రగతి ఇటువంటి ఏమన్నా వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉదాహరణకు ఒకటేదో చూశాను నేను, అదేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ సలహాదారులు అంట. ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, ఏమి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది? ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్త ఎత్తుపోయినాయి, కాకులు గద్దలు ఎత్తుపోయినాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మన జగన్మోహన్ రెడ్డి గారి మన రాజశేఖర రెడ్డి గారి హయాంలో 5-6 సలహాదారులు చూసాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాకు గుర్తున్నంత వరకు 3-4 సలహాదారులు చూసాం. హైయెస్ట్ 3-4. జయ చౌదరి గారు ఒక ఆయన ఉండేవాడు, పరకాల ప్రభాకర్ గారు ఒక ఆయన ఉండేవారు. ఉంటే అంతే నా గుర్తున్నంత వరకు. మేబీ ఏమైనా ఉంటే ఇంకొకటి 2 ఉంటాయి. సో అప్పుడు ఉన్నవాళ్ళు ఎంతమంది, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంతమంది, ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం తప్ప ఇంకా అంతకుమించి ఏం కనిపించట్లా. ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, వెంకటకృష్ణ గారు మీరు పొరపాటు పడుతున్నారండి, వాళ్ళ పేరు మీద జీతాలు రిలీజ్ అవుతాయి, సగం మళ్ళీ జగన్ గారికి వెనక్కి వెళ్తాయండి. ఇంత దోచుకో, పంచుకో, తినుకో జరుగుతుంది సలహాదారుల పేరుతో అని అంటే ఎక్కువ మంది అయిపోతున్నారు, ఇష్టారాజ్యంగా పెట్టేస్తాను అనుకున్నాం, కానీ ఇంత వాల్యూమ్ ఉంది అనుకోలే. ఒక్కొక్క సలహాదారికి ₹1,00,00,000 అవుతుందని, నెలకు 2.5 కోట్లు అంటే ఆయన ఎంత పెద్ద తోపు తురుంకాన్ అయితే మాత్రం గుర్తున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు జీతం కూడా తీసుకోవాలి. కానీ మరి దీన్ని ఏమంటారు నాకు అర్థం. 2.5 కోట్ల నెలకి. మై గాడ్, చెప్పండి. మీరు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ₹1 జీతం తీసుకున్నాడు. అప్పుడు ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ వస్తే నేను ప్రభుత్వ ధనానికి ధర్మకర్తని, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ వద్దన్నాడు ఆయన. ₹2 కిలో బియ్యం పెట్టుకున్నప్పుడు ఫండ్స్ ఎక్కడి నుంచి తేవాల్సి వస్తుందంటే ఆయన పాపం టీటీడీ నుంచి డైవర్ట్ చేద్దాం ట్రై చేశాడు. కోర్టులు కూడా ఒప్పుకోలేదు అనుకోండి. దేవుడి సిమ్కి నేనే ధర్మకర్తను అన్నాడు ఆయన. ఎన్టీ రామారావు స్వయంగా చెప్పాడు, నేను టీటీడీ ప్రభుత్వంలో భాగం, దేవుడి సమ్మెకి నేను ధర్మకర్తని, డైవర్ట్ చేద్దామంటే హైకోర్టు ఒప్పుకోలేదు. ఆయన టైంలో కూడా ఒక్క అడ్వైజర్ లేడు. ఎన్టీ రామారావుకి అసలు అడ్వైజర్గా ఒక్కడనే వేశారు, వైద్యనాథ్ అని అతను వేశారు. అతను కూడా చెన్నై నుంచి ఆయన పూర్వకాలం నుంచి ఉన్నవాళ్ళని పట్టుకు చేశారు. వేస్తే పెద్ద కాంట్రీ వస్తే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ఉన్న సెక్రటరీస్ ఎవరు కూడా, గోటేటి రామచంద్రరావు కానీ, హేమచంద్ర ప్రసాద్ కానీ, వీళ్ళందరూ కూడా సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీ ర్యాంకులో ఉన్నారు, కానీ అడ్వైజర్ రూపంలో లేరు. పబ్లిక్ అడ్వైజర్ ఆఫీస్ అనేది కేవీపీ రామచంద్రరావు గారి దగ్గర స్టార్ట్ అయింది. పబ్లిక్ అఫైర్స్ అనేది ఒక అడ్వైజర్. ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఏనాడు కూడా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఒప్పుకోలేదు. వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా సరే అందులో సగం పోస్టులే వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన సాక్షిలో పనిచేసే వాళ్ళందరినీ పట్టుకొని చేసుకున్నాడు. అంటే ఉపాధి సాక్షిగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఉపాధి హామీ పథకం కింద జీతం ఎక్కడ తీసుకుంటున్నారు, ఎక్కడ చేస్తున్నారు. మీరు దగ్గర ఉన్న లిస్టు కేవలం అఫీషియల్గా వేసిన అడ్వైజర్లు అంటే డైరెక్ట్గా అడ్వైజర్ అనే పోస్టే వేసిన వాళ్ళు, జీవో ఇచ్చిన వాళ్ళు. అది కాకుండా మీకు డిపార్ట్మెంటల్ వైజ్ ఉన్నారు. పొలిటికల్, ఇది రిహాబిలిటేషన్. మీరు హైయర్ ఎడ్యుకేషన్లో మన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కొడుకుని అని రామ్ కుమార్ రెడ్డిని అడ్వైజర్ హ్యూమన్ రిసోర్సెస్ని వేశారు. ఇది హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి. ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ మీద ఆయన యుద్ధం చేశాడు. ఆయనకి సెక్యూరిటీ, ప్రోటోకాల్, పైలట్. మరి ఈ ఎక్స్పెండిచర్ అంతా వాళ్ళు లెక్కేస్తారు. చాలా ఉంటాయి అవన్నీ. ఇప్పుడు 57 కార్పొరేషన్లకు ఇస్తే కార్పొరేషన్లకు ఫండ్స్ లేవని ఆ చైర్మన్లో వాళ్ళ సొంత కార్యక్రమం తిరిగారు. నిజంగా వాళ్ళకు కూడా మీరు నిధులు ఇచ్చుంటే ఎంత ఎక్స్పెండిచర్ పెరిగిపోయేది, అవి 1000 కోట్లు దాటిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారు తన కంపెనీలకి తన వ్యక్తిగత ఆస్తిని ₹10 చేసుకున్నాడు. ప్రభుత్వ ధనాన్ని స్టేట్ ఎక్స్చెక్కర్. ఇక్కడ ఒక అద్భుతం కూడా కనపడుతుంది. యాంటీ కరప్షన్ బ్యూరో కూడా సలహాదారులు.
ఎందుకంటే మీకు పోలీస్ దాని మీద ఒక కమిటీ వేశారు. మీకు గుర్తుందా, ఒక తమిళియన్ పట్టుకొచ్చి అవును రమేష్ కుమార్ ప్లేస్ లో వేస్తే అవునవును కనగరాజ్ కనగరాజ్ ఆయనకి 8 నెలల పాటు పోస్ట్ లేకపోయినా ఇంటి కట్టారు. అవును విజయవాడలో ఆ ఇంటి వాళ్ళు అది కట్టలేదు. ఆ ఇంటి వాళ్ళు బాగా కట్టాడు. అవును, అవును. అయ్యో నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను ఎక్కడికి పోతానని అడిగాడు ఆయన. ఆయన ఇల్లు ఖాళీ చేయడు, ఆయనకి అద్దె కట్టడం, ఈయనకి పోస్ట్ లేకుండా రీఎంబర్స్మెంట్ రాదు. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన రూపాయిని 10 రూపాయలు చేసి రాష్ట్ర ఖజానా 10 రూపాయలు రూపాయి చేశాడు. డివాల్యూషన్ ఆఫ్ రూపీ అంటే డివాల్యూ చేసాడు. మనం ఇప్పుడు జీతాలు ఇవ్వలేదనో లేదంటే ఇంకొక బెనిఫిట్లు ఇవ్వలేదనో మనం ఒక వర్గాన్నే మీరు ఆలోచిస్తున్నారు, కానీ ఈ దోచుకున్న వర్గం గురించి మీరు ఇప్పటివరకు మాట్లాడలేదు. రఘురామకృష్ణరాజు ఫస్ట్ టైం సజ్జల రామకృష్ణారెడ్డి అపాయింట్మెంట్ మీద హైకోర్టులో కేసు వేసినాడు ఆయనే. అప్పుడే హైకోర్టు అడిగింది అసలు ఈ అడ్వైజర్లు ఏమిటి, వీళ్ళకున్న అర్హతలు ఏంటి అని. మీకు నడుస్తుంది ఇంకా నేను మీకు బాగా చెప్తా. ఎవరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు 27 పేర్లతో ఓ లిస్టు పంపాడు, వీళ్ళందరినీ అడ్వైజర్లుగా అయ్యండి. ఆయన ప్రతి పేరుకి ఒక వాళ్ళు రికమెండ్ చేసిన పోస్ట్కి ఉండాల్సిన అర్హతలు ఏమిటో రాసి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏమైనా మాట్లాడతారు, ట్రై చేద్దాం. చెప్పండి. మీరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు 27 పేర్లతో ఓ లిస్ట్ వచ్చింది. ఆయన 26 పేర్లకి వాళ్ళు సూచించిన పదవులకు వీళ్ళు అనర్హులు అని చెప్పి రాసి పంపించాడు. ఎందుకు, అప్పుడు గుడ్ గవర్నెన్స్ ఒకటి ఉంది, దానికి చైర్మన్ పోస్ట్ ఒక రాజకీయ నాయకుడు ఆయన రికమెండ్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే చైర్మన్గా ఉండవలసినది కానీ వైస్ చైర్మన్ కానీ ఒక కొన్ని సాంకేతికమైన నాలెడ్జ్ ఉండాలి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా పనికొచ్చేది, అది గుడ్ గవర్నెన్స్ అనే దానికి చాలా పెద్దగా ఉండాలి, దానికి అర్హతలు ఉన్నవాడే ఉండాలి. మీరిచ్చిన 27 లిస్టులో ఎవరికి అర్హతలు లేవు రాసి పంపాడు. ఆ 27 మంది ఆయన తీసేయడానికి ఒత్తిడి తెచ్చారు, మాకు పదవులు ఇవ్వలేదు. అందులో ఒక ఆయన పాపం జడ్జీల మీద కామెంట్ పెట్టి జైలుకి వెళ్ళాడు అనుకోండి. ఓకే, ఇప్పుడు నేనేది అంటే పోస్ట్ ఇవ్వడానికి కొన్ని అర్హతలు ఉంటాయన్నది ఒక చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఆయన అబ్జెక్ట్ చేశాడు. మీరు ఎవరిని పడితే వాళ్ళు. విషయం ఏంటంటే గఫూర్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, క్యాబినెట్ నంబర్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోయింది, ఇంతకు ముందులాగా జంబో క్యాబినెట్లు పెట్టుకోవడానికి లేదు. సో అందువల్ల కీలకమైన శాఖలు లేకపోతే కీలకమైన రంగాలని మానిటర్ చేయడానికి వాటిలో లోతుపాతులు ఎప్పటికప్పుడు చెప్పడానికి సలహాదారులు లిమిటెడ్గా 4, 5, 6 పెట్టుకుంటే వరకు యాక్సెప్టబుల్, అవసరం కూడా యాక్సెప్టబుల్ కాదు, ఇట్ ఈస్ నీడెడ్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, జాతీయ స్థాయి చెప్తా. ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నారాయణ ఉండేవారు. అవును, ఆయన డ్రా చేసిన డబ్బు కంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువ. ఇవాళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న అజిత్ దోవల్ డ్రా చేస్తున్న దానికంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువ. అంటే దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఇంకొక ఇది కూడా పెట్టారు కదా, సోనియా గాంధీ గారు యూపీ హయాంలో జయప్రకాష్ నారాయణ గారు మెంబర్ ఉండేవారు దాంట్లో, నేషనల్ డిజాస్టర్ కమిటీ పెద్ద కమిటీకి ఉండేవాడు ఆయన. దానికి కూడా ఈవెన్ మర్రి శశిధర్ రెడ్డి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన క్యాబినెట్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది వచ్చింది, ఎంఓఎస్ ఇచ్చారు ఆయనకి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వంలో 36 శాఖలకి 33 మంది అఫీషియల్ అడ్వైజర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఐఏఎస్లే, ఎవరు కూడా పొలిటికల్ అపాయింట్మెంట్స్ లేవు. అసలు నిజం చెప్పాలంటే మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పొలిటికల్ అపాయింట్మెంట్ తగ్గిపోయాయి. రైట్ పటేల్ గారు, ఓకే, ఇప్పుడు ఇందాక గఫూర్ గారు అన్నట్టు క్యాబినెట్ సైజ్ తగ్గిపోయింది వేరియస్ రీజన్స్ వల్ల, మన నిబంధనలు మార్చుకోవడం వల్ల అనేది ఒకటి. కాబట్టి కీలకమైన శాఖల కోసం కీలకమైన రంగాల కోసం కొంతమందిని ఒక 5, 4, 10 మందిని పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ స్మూత్గా జరగడానికి ఉపయోగించుకోవచ్చు. ఆయన ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆర్థిక శాఖకి సోమయాజు గారు, ఇరిగేషన్కి శర్మ గారు, సిఎస్ రావు గారు, ఇంకొక దీనికి ఆయనేమో పబ్లిక్ అఫైర్స్కి కేవీపీ రామకృష్ణ, 4, 5. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జేఏ చౌదరి గారు ఐటీ రంగానికి, పరకాల ప్రభాకర్ గారు ఏమో మీడియా అడ్వైజర్గా ఆయన ఉండడము. ఇట్లా నాకు గుర్తున్నది అదే చెప్తున్నా, 3, 4 కంటే ఎక్కువ లేరు, 3 నాకు గుర్తుంది. ఏమో ఉంటే ఉండొచ్చు 3, 4. సో ఈ నేపథ్యంలో వాళ్ళ వల్ల ఒక ఫ్రూట్ఫుల్ ఇది వస్తుంది, ఒక ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అవసరమైన ఫీడ్బ్యాక్ ఇవ్వడము,
ఎప్పటికప్పుడు మదింపు జరుగుతూ ఉంటుంది. కానీ ఇంతమంది ఉండి వీళ్ళలో ఎవరో ఎవరికీ తెలియదు. నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారిని వీళ్ళు ఒకసారి కూడా కలిశారో లేదో ఆ పదవిలో కూర్చున్నాక చాలామంది, మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్. సో గతంలో ఉన్న సలహాదారులు లేని ప్రభుత్వాలకి వికే గారు. ఇంతమంది సలహాదారులు ఉన్న ఈ ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వికే గారు, మీరు అన్నట్టు గత ప్రభుత్వాల్లో వేళ్ల మీద లెక్క పెట్టే విధంగానే ఉండేవాళ్ళు సలహాదారులు, వెరీ ఫ్యూ. అది టీడీపీ హయాంలో అయినా అంతకు ముందైనా కూడా ఇంత భారీ స్థాయిలో సెంచరీలు దాటిపోయేటట్టయితే ఎక్కడా కూడా సలహాదారులు లేరు. ఇవాళ జగన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు? ఒకటి, ఒక రకమైనటువంటి రాజకీయ పునరావాసానికి ఈ సలహాదారు పదవిని ఉపయోగిస్తూ ఉన్నాడు. రెండోది, తనకు కావాల్సిన వాళ్ళకి దోచిపెట్టడానికి ఈ సలహాదారులను ఉపయోగిస్తూ ఉన్నాడు. మూడోది, వీళ్ళని సలహాదారులుగా తన సొంత మనుషులను కొంతమంది నియమించి, అంటే ప్రభుత్వంలో భాగస్వామిగా చేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడటానికి కూడా ఈ సలహాదారులు నియమిస్తూ ఉన్నాడు. నాలుగోది, వీళ్ళ ద్వారా కక్ష సాధింపు, అంటే వీళ్ళ ద్వారా తప్పుడు కేసులు పెట్టడానికి అవసరమైనటువంటివన్నీ సిద్ధం చేయటం, ఎవరెవరిని ఎక్కడ ఇరికిచ్చాలి, ఏం చేయాలన్న పద్ధతిలో వ్యవహరించడానికి కూడా సలహాదారులు రకరకాలుగా ఈ విధంగా వాడుతూ ఉన్నాడు. ప్రొడక్టివిటీ, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అసలు వీళ్ళ వల్ల అసలు ఉపయోగం ఏంటి? ఇప్పుడు దాదాపుగా 650 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, ప్రజాధనాన్ని తగలేశారు. అంటే సారీ, వీళ్ళ వల్ల ఉపయోగం ఏంటి, ప్రొడక్టివిటీ అనే దగ్గరే మీరు ఒక చిన్న ఇది, మనకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాజీ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టెలిఫోన్ లైన్లోకి వచ్చారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే సుదీర్ఘమైన అనుభవం అడ్మినిస్ట్రేషన్లో ఉండి ఎవరెవరు ఏం చేస్తారు, ప్రభుత్వాలు ఏంటి, క్యాబినెట్లు ఏంటి, అసెంబ్లీ ఏంటి, ఇవన్నీ చూసిన వారు కదా. ఇంతమంది సలహాదారులు ఉండి చేయాల్సింది ఏముంటుంది, చేసేది ఏముంటుంది అనేది వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఈ సలహాదారుల మీద చర్చ జరుగుతోంది. దాదాపు 140-150 మంది సలహాదారులు ఉన్నారు, ఆల్ ఇంక్లూజివ్, డిపార్ట్మెంటల్గా కానీ ఇచ్చిన వీళ్ళు. సరే, క్యాబినెట్ ర్యాంకులో ఉన్న వాళ్ళు ఒక 30 మంది దాకా ఉన్నారు. ఇంకొక 20 మంది ఇంచుమించు క్యాబినెట్ ర్యాంకులో ఉన్నట్టుగానే హై ఫెసిలిటీస్తో, ఆల్ పచ్తో వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో 680 కోట్ల రూపాయలు వీళ్ళకి జీతభత్యాల కింద, వీళ్ళ లగ్జరీస్ కోసము ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఉదాహరణకు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నెలకు జీతభత్యాల కింద 2.5 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది ఈ 5 సంవత్సరాల నుంచి కూడా. యా, అయ్యే బాబాయ్, మీ రియాక్షన్ ఉంది. 2.5 కోట్ల రూపాయలు అంటే సుమారుగా రోజుకి 8 లక్షల రూపాయలు. యా, సో నేను అనేది ఏంటంటే, మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో సలహాదారులు చూశారు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో సలహాదారులు చూశారు, 3-4, అంతకుముందు 4-5 రామారావు గారి హయాంలో కూడా ఉన్నారని చెప్పారు ఇప్పుడే ప్రసాద్ గారు ఇక్కడ. సో ఇంతమంది సలహాదారులు ఉండడం వల్ల ప్రజలకి ఏంటి ఉపయోగం, ప్లీజ్? అంటే మీరు చెప్తుంది చూస్తే వెంకటకృష్ణ గారు సార్, అప్పట్లో అసలు నా జ్ఞాపకం, అపాయింట్మెంట్ కి వచ్చిన ప్రపోజల్స్ లోనే అసలు ఏ రకమైన క్లారిటీ ఉండేది కాదండి. అంటే కొత్తలో అయితే అసలు ఒక 2 లైన్లు 3 లైన్లు వచ్చేసేది ప్రధాన కార్యదర్శి దగ్గరికి వచ్చి, వీడిని వేసేయండి మీరు సలహాదారుగా అనేవారు. అప్పుడు నేను ఐ పుట్ మై ఫుట్ డౌన్, ఇలా చేయకూడదు, అసలు ఎవరో తెలియదు, అతని రెజ్యూమే ఉంటే ఇవ్వండి, అతని అనుభవం ఉంటే నాకు ఇవ్వండి, అప్పుడు కానీ నేను ప్రాసెస్ చేయలేను అని నిర్బంధంగా చెప్పానండి. అలాగే ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రధాన సలహాదారుకు కూడా ఈ విషయం తీసుకువెళ్ళి నేను, ఈ విధంగా జరగడానికి ఏమాత్రం వీలు లేదు, అలాంటి వాళ్ళని మనం అడ్వైజర్ కింద వేయడానికి లేదు అని చెప్తే, ఇంకా తప్పదురా అని చెప్పి తర్వాత కొంత సీవీలు వస్తూ ఉండేవండి. కానీ ఈ జీతభత్యాలకి ఇంత ఖర్చు పెట్టడం అన్నది ఇది నిజంగా చాలా చాలా దురదృష్టకరమైన విషయం. వీళ్ళందరినీ అసలు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఒక్కొక్క రూపాయి వసూలు చేయాలండి. వసూలు చేయాలని. ఎందుకంటే అసలు ఒక నిబంధన ఏమిటంటే,
రాష్ట్రపతి కంట ఎవరికి కూడా జీతభత్యాలు ఎక్కువగా దేశంలో ఇవ్వడానికి లేదు. ఆ, ఎందుకంటే అందులో వీళ్ళందరూ అడ్వైజర్స్ అనేటప్పటికీ వీళ్ళు ముఖ్యమంత్రి గారికి సలహాదారులుగా వేసుకున్నారు కాబట్టి ఆ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తారు. అవును. ఉదాహరణకి ఒక ప్రైవేట్ కంపెనీ కన్సల్టెంట్ అయితే అతని జీతభత్యాలు వేరు. ఉమ్, కానీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి డ్రా చేసి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళందరి దగ్గర కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ప్రతి రూపాయి రికవరీ చేయాలి. ఉమ్, బికాస్ వీళ్ళకి ఈ రకమైన జీతభత్యాలు ఇవ్వకూడదు. బికాస్ హైయెస్ట్ పే ఈజ్ గివెన్ టు చీఫ్ సెక్రటరీ ఉమ్, 2.25 lakhs పర్ మంత్ అండి. ఓకే. 2.25 lakhs చీఫ్ సెక్రటరీకి జీతం. అలాగే జడ్జెస్ కి, హైకోర్టు జడ్జెస్ కూడా అదే రకమైన జీతం వస్తుందండి. ఆ, వీళ్ళందరికంటే మించి 2 కోట్లు తీసుకోవడానికి అర్హత ఏమిటండి? ఆయన ఏం పాస్ అయ్యాడు, ఏమిటి అతనికి యొక్క ప్రావీణ్యత ఏమిటి, అనుభవం ఏమిటి? ఇది చాలా చాలా విడ్డూరం అండి. నేను అసలు ఈ షాక్ లోంచి కోలుకోవడానికి చాలా టైం పడుతున్నాను. కపూర్ గారు వీళ్ళందరూ మరి అలా ఇంకా అక్కడ కూర్చుని పార్టిసిపేట్ చేయగలుగుతున్నారో పట్టాభి గారు నాకు తెలియటం లేదు. 2 కోట్ల రూపాయలండి బాబోయ్, ఆ, ఏమిటండి ఇది? చాలా దారుణం అండి. దీన్ని అసలు ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎలా అప్రూవ్ చేసింది, తర్వాత చీఫ్ సెక్రటరీ గారు ఎలా ఊరుకున్నారు, ఇవన్నీ కూడా చాలా చాలా దురదృష్టకరమైన విషయాలండి. ప్రభుత్వం యొక్క పరిశీలన జరగకుండా ఇవి జరుగుతున్నట్టుగానే ఉందండి. అడుగుతావా? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి ప్రసాద్ గారు. ఒక్క మాట, ఇప్పుడు మీరు మిమ్మల్ని చీఫ్ సెక్రటరీగా తొలగించడానికి కూడా ఒత్తిడి తెచ్చిన వాళ్ళు ఈ అడ్వైజర్ పోస్ట్ లేని వాడు కూడా ఉన్నారని అప్పట్లో చెప్పేవారు, కరెక్టేనా? ఏమోనండి, నాకు అప్పట్లో నాకేమి పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకేమి ఇవ్వలేదు. ఆ, కాబట్టి ఏది కారణం ఏమిటో తెలియదు. అంటే ఇందాక మీరు చెప్పారు చూసారా, ఒక లిస్ట్ వచ్చింది, ఆ లిస్ట్ లో వాళ్ళ అర్హతల గురించి అడిగానని. నేను అడిగాను, తప్పకుండా అడిగాను. ఆ అర్హత అడిగిన వాళ్ళను కొంతమంది మీ మీద వ్యతిరేకంగా చెప్పారని అప్పట్లో చెప్పుకున్నారు సెక్రటేరియట్ లో. తెలియదంటే అవన్నీ ఉండొచ్చులేండి, ఆ కసి కోపం ఉంటే ఉండొచ్చు, వాళ్ళకి ఏముంది కానీ. అదేం కానీ బట్ అర్హతలు మనకు కావాలి, వాళ్ళ రెజ్యూమే కావాలి. ఎందుకంటే అప్పట్లో చాలా చాలా దీన్ని పేలవంగా వచ్చేటప్పుడు ప్రపోజల్స్ నాకు అసలు ఆశ్చర్యం వేస్తుందండి. వాళ్ళకి ఇస్తున్న పదవులేమో వాళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, వెంకటకృష్ణ గారు మీరు అనుమతిస్తే చెప్తాను. ప్లీజ్. కొన్ని శాఖల్లో మంత్రులకు అర్థం అవ్వలేదండి ఈ అడ్వైజర్స్ యొక్క పాత్ర ఏమిటో. ఒక చాలా చాలా నిరాడంబరంగా వ్యవహరించే ఒక మంత్రి, ఆయనంటే నాకు నిజంగా చాలా గౌరవం. ఆయన నా దగ్గరకు వచ్చి అడిగాడండి, అయ్యా ఈ అడ్వైజర్ అంటే ఏమిటి సార్, మీరు దయచేసి నాకు క్లారిఫై చేయండి. ఈయన నాకు అడ్వైజ్ ఇస్తాడా, మా సెక్రటరీ గారికి అడ్వైజ్ ఇస్తాడా, సెక్రటరీ తర్వాత ఈయన అడ్వైజ్ తీసుకున్న తర్వాత నా దగ్గరికి ఫైల్ రావాలా, ఏమిటి పరిస్థితి నాకు దయచేసి చెప్పండి అని అడిగాడు. ఇది వాస్తవం అండి, ఇందులో ఎక్కడా కూడా నేను ఏ రకమైన ఎగ్జాజరేషన్ చేయట్లేదండి, వాస్తవం చెప్తున్నాను. లేదు వాస్తవమే, ఎందుకంటే ఆ మంత్రి గారు తర్వాత ఒక దశలో బయట కూడా ఒక మాట మాట్లాడాడు ఇదే యాంగిల్లో ఆయనే. బహుశా అంటే మీరు నేను కొంచెంసేపు ఆడుకుందాం కానీ నేను చెప్పను. నేను చెప్పను. అంటే బాగున్నా సభ్యత కాదని ఆయన ఆశ్చర్యపోయాడండి. ఏమిటండి అడ్వైజర్ లా పెడుతున్నారు, మా శాఖలో ఇంతమంది వచ్చేసారు ఇప్పటికి, వీళ్ళ పాత్ర ఏంటి నాకు తెలియటం లేదు, మీకు చాలా అనుభవం ఉంది కదా దయచేసి చెప్పండి అన్నాడు. అంటే అయ్యా నా అనుభవం దేనికి పని కావట్లేదండి, బికాస్ గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇలా చేయలేదు. ఉండే ఒక ఇద్దరు అడ్వైజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా చాలా లిమిటెడ్ గా ఉండేవాళ్ళు. ఎగ్జాంపుల్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు డాక్టర్ సిఎస్ రావు అని చెప్పి ఐటీ అడ్వైజర్ ఉండేవాడండి. ఆయన అసలు ఎలా వ్యవహరించేవాడంటే ఆయనకి శాంక్షన్ చేసిన అమౌంట్ కూడా ఖర్చు పెట్టకుండా తిరిగి వాపసు కట్టేసేవాడు. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి నవ్వారండి మీటింగ్ లో, ఏమిటయా నువ్వు నీకు ఇచ్చిన డబ్బు కూడా నువ్వు ఖర్చు పెట్టట్లేదంటే ఆయన అన్నాడండి, అయ్యో ఎందుకు నాకు ఖర్చు అవసరం లేదు, ఏ డిపార్ట్మెంట్ తో నేను మీటింగ్ పెడితే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కావాల్సిన బిస్కెట్స్, కాఫీ, టీ ఇలాంటివి ఏర్పాటు చేస్తున్నారు అండ్ వాళ్ళ ఖర్చులు వాళ్ళు భరించుకుంటున్నారు, కాబట్టి నేను ఫెసిలిటేట్ చేయడానికే నేను అడ్వైజర్ గా ఉన్నాను కదా,
నాకంత ఖర్చు అవసరం లేదని ఆయన బడ్జెట్ కూడా సరెండర్ చేశారండి. ఓకే. సో అలాంటి ఉదాహరణలు మనకి విన్నప్పుడు ఇవాళ రోజుల్లో ఈ 200 కోట్లు 800 కోట్ల ఖర్చు చూస్తే షాకింగ్ గా ఉందండి. కేవలం ఒక 6-7 సంవత్సరాల వ్యవధిలో మారిన పరిస్థితులండి. అవును, అలాగా దురదృష్టం. చాలా బాధాకరం. అవును. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ. సో అది పటేల్ గారు విన్నారు కదా, ఆయన షాక్ అయిపోయి ఆ షాక్ నుంచి చేరుకోవడానికి టైం పట్టింది ఇవన్నీ. రైట్, మీరు ఎక్కడైతే ఆపారు ప్రొడక్టివిటీ అనేది, ఇప్పుడు ఎక్కడైతే ఆపారో దీని మీద దాని మీద చెప్పండి. ఎల్వి గారు, అక్కడ ఉన్నటువంటి గఫూర్ గారు, పట్టాభి గారు ఈ షాక్ ని ఎలా తట్టుకున్నారని ఒక ప్రశ్న అడిగారు. అవును. సో ఎల్వి గారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ అనుభవించిన వాళ్ళం కదండి, మాకు అలవాటు అయిపోయింది. 3rd డిగ్రీకి మించిన షాక్ ట్రీట్మెంట్ ఇంకేముంటుంది సార్. కాబట్టి అది కూడా ఆ టెస్ట్ కూడా పాస్ అయ్యాం కాబట్టి ఇది పెద్ద ఈజీగానే తట్టుకోగలం మేము ఇవి. సో ఆ లిస్ట్ లో ఉన్నటువంటి సలహాదారులు, అదే వాళ్ళ ప్రొడక్టివిటీ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి విఎన్ భరత్ రెడ్డి గారండి, ఈయన ఏవియేషన్ అడ్వైజర్. ఈ భరత్ రెడ్డి గారి పేరు గుర్తుంది కదా వికే గారు? విజయవాడ టు డావోస్ వయా లండన్ విమానాన్ని ఏర్పాటు చేసింది ఏవియేషన్ మన ఇండియా నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళటానికి. అదే ఈయన గారు కొత్త రూట్ కనిపెట్టాడు కదా. అవును. ఏది ఇండియా నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళాలంటే ముందు లండన్ వెళ్ళి అక్కడి నుంచి స్విట్జర్లాండ్ రావాలని కొత్త రూట్ కనిపెట్టినటువంటి మహానుభావుడు భరత్ రెడ్డి గారు. దానికంటే ముందు హైదరాబాద్ వెళ్ళాలి. కోట్లు తగిలేసి ముఖ్యమంత్రి గారికి లగ్జరీ విమానాలు. ఇప్పుడు కాదు, విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలి. ఆ రూట్ కూడా ఈయన కనిపెట్టాడు. అంటే అప్పట్లో ఈ రూట్లన్నీ చూసిన తర్వాత విజయవాడ నుంచి భారీగా నల్ల డబ్బు వేసుకుని ఎక్కడెక్కడ దించాలో అక్కడ దించి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ప్రదేశాలకు వెళ్తున్నారని కూడా మనం అప్పట్లో అటువంటి వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి ఆయన ఒక సలహాదారు, ఏది ఈ విమానాల రూట్లు కనుగొని నల్ల డబ్బును తరలించినటువంటి సలహాదారు ఆయన. ఇంకొక ఆయన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఈయన పేరు కూడా మీరు గుర్తుండే ఉంటుంది, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఈయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ అడ్వైజ్ ఇస్తాడంట, ఐటీలో పాలసీ అడ్వైజ్ అంట. కానీ ఈయన చేసేది ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి లిక్కర్ వ్యాపారం మొత్తం కూడా ఈయనండి నిర్వహించేది. ఈ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తే మొత్తం లిక్కర్ నల్ల డబ్బు ఎక్కడెక్కడి నుంచి ఎంతంత వసూలు చేసి ఏ జిల్లా నుంచి ఎంతంత అనేది మొత్తం చూసేది ఒక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముసుగులో. ఈయన గారు ఐటీ సలహాదారు, కానీ వైన్ షాపుల్లో మాత్రం టెక్నాలజీ ఉండదండి, ఓన్లీ క్యాష్. ఈయన గారంటే టెక్నాలజీ మీద అడ్వైజ్ ఇస్తారంట గవర్నమెంట్ కి. కానీ వైన్ షాప్ లో మాత్రం పేటిఎం గూగుల్ పే ఉండవు సార్, అక్కడ ఏం టెక్నాలజీ వాడం మేము, ఓన్లీ క్యాష్ మాకు. అది మన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి అడ్వైజ్. అదేవిధంగా మీరు చూసినట్లయితే చల్లా మధుసూదన్ రెడ్డి గారు, ఈయన స్కిల్ డెవలప్మెంట్ మీద సలహాదారంట. ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని మూసేసి ఇంకేంటి సార్, 40 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఆయన్ని దుకాణం కట్టేసి ఈయన గారు స్కిల్ డెవలప్మెంట్ మీద ఈయనేం సలహా ఇస్తాడు సార్. అదేవిధంగా జ్ఞానేందర్ రెడ్డి గారు, ఈయన పెట్టుబడులు తీసుకురావటంలో ఎక్స్పర్ట్ అంట. ఈ రెడ్డి గారు ఏం పెట్టుబడులు తెచ్చారు సార్? దావోస్ ఏమైనా వెళ్ళాడు ఈయన అన్నా జ్ఞానేందర్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో ఏమైనా రూపాయి తీసుకొచ్చాడా? కాబట్టి ఇట్లా ప్రొడక్టివిటీ పరంగా ఒక్క దమ్మిడి అదానీ చలమల శెట్టి సునీల్ ని తీసుకెళ్లారు కదా దావోస్ వీళ్ళతో పాటు అక్కడికి. అంతే అంతే అవే వచ్చేది. గారు గఫూర్ అని అన్నారు, హైకోర్టు కూడా చాలా తీవ్రంగా స్పందించింది సార్. సలహాదారుల విషయంలో ఆల్రెడీ పిటిషన్స్ ఫైల్ అయితే హైకోర్టు చాలా సీరియస్ కామెంట్స్. జస్టిస్ సోమయాజులు అండ్ జస్టిస్ మిశ్రాతో కూడినటువంటి బెంచ్, రాజ్యాంగేతర శక్తుల్లా తయారయ్యారు ఈ సలహాదారులు, అసలు ప్రభుత్వ శాఖల్లో ఇవే నియామకాలు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. ఇలా వదిలేస్తే ఈ పిటిషన్ ఫైల్ అయిన సందర్భంలో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి మన ఏజీ శ్రీరామ్ గారు ఇచ్చారంట. అడిషనల్ ఏజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోగా
ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇలా వదిలేస్తే రేపు మీకు కూడా ఒక సలహాదారుని పెడతాడు మిస్టర్ శ్రీరామ్ అని చెప్పి ధర్మాసనం గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే రాజ్యాంగేతర శక్తులుగా సలహాదారులు తయారన్న విషయం హైకోర్టు కూడా పరిగణలోకి తీసుకుని కొంతమంది సలహాదారుల నియామకాల పైన కూడా స్టేలు కూడా విధించింది. అంటే ఈవెన్ జ్యుడిషియరీ కూడా దీన్ని తీవ్రంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఓవరాల్ గా మీరు చూసినట్లయితే ప్రొడక్టివిటీ లేదు, వీళ్ళ వల్ల దమ్మిడి ఉపయోగం లేదు, రాజ్యాంగేతర శక్తులుగా తయారయ్యటమే కాకుండా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడండి ప్రధాన సలహాదారు. ఈయన గారు తాడేపల్లి కొంపలో కూర్చొని చేసే పని ఏంటండి? ఉదయం లేస్తే సిఐడి ఆఫీస్కి ఫోన్ చేయటం, ఎవడెవడిని ఎక్కడెక్కడి నుంచి లేపుకు రావాలి, ఎవడెవడి మీద ఎక్కడెక్కడ తప్పుడు కేసులు పెట్టాలి, ఎవడెవడిని అక్రమంగా అరెస్ట్ చేయాలి, ఈ పని తప్పితే ఇంకేం చేస్తాడు సార్? కక్ష సాధింపుకి పనికొస్తాడు తప్పితే తాడేపల్లి జీతగాడు వేరే ఇంకేమన్నా పని చేస్తాడు అక్కడ కూర్చుని. కాబట్టి లిస్టులో ఎవరి పేరు చూసినా ఎవరి వల్ల కూడా రాష్ట్రానికి ఉపయోగం లేదు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇదిగో దోచుకో పనుకో తినుకో కార్యక్రమానికి తగలేశారు. రైట్. గఫూర్ గారు ఇందాక ఆయన చెప్పినట్టుగా మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చాలా షాకింగ్ దీంతో చెప్పారు. అయితే ఆయన చెప్పిన దాంట్లో ఆయన ఫస్ట్ చీఫ్ సెక్రటరీ కాబట్టి ప్రభుత్వానికి ఇనిషియల్గా వచ్చే రికమెండేషన్స్ కూడా జస్ట్ ఏదో ఒక లైన్లో ఇతన్ని రిక్రూట్ చేసే అన్నట్టుగా ఉండేదేమో. ఇక అంతే వివరాలు, అతని ట్రాక్ రికార్డు, లేకపోతే అతని క్వాలిఫికేషన్స్, అతను ఎందులో ఎక్స్పర్టు, ఇవేమి ఉండే కాదు. 2-3 లైన్లతో వచ్చేసేదంట. పాపం ఆయనేమో నేను సీనియర్ కదా ఎంతైనా నేను చేయనని చెప్పడం. సో అంటే అలాంటి వాళ్ళే ఉండుంటారు ఇప్పుడు కూడా. ఆయన లేడు కాబట్టి ఇక ఆయన ఎంత 1.5 months 2 months చేసి వెళ్ళిపోయారు కదా. ఈ తర్వాత అలాంటి వాళ్ళే తెచ్చి పెట్టుకుని ఉంటారు ఒకటి. తర్వాత ఎవడైనా తినేటప్పుడే తినకముందు నువ్వు ఎలా ఎందుకు తింటున్నావు, ఇదే ప్రజల సొమ్ము తినకూడదని చెప్పాలి మనలాంటి వాళ్ళమైనా. మనం చెప్పలా. ఇప్పుడు వాళ్ళు బాగా తినేసి అరిగించుకోలేక కక్కేసే టైంలో మనం డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నాం. అయిపోయింది వాళ్ళు రేపో మాపో ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు. సో ఎట్లా దీన్ని ఏం చేసేది? మీరు వసూలు చేయాలంటున్నారు. ఈ ప్రజాస్వామ్య భారతంలో ఆ వసూలు చేసే కార్యక్రమం అంత ఈజీయా అంటే ఏమో నాకు తెలియదు. కాబట్టి ప్రజలు జరిగిన దారుణాన్ని గ్రహించి ప్రజలు కాస్త జాగరూకతతో మేలుకొనాల్సిన పరిస్థితి తప్ప ఇంకా అంతమించి ఏముంటది సార్? ప్రజలు ఏం చేయగలుగుతారు సార్? ఇప్పుడు ఓటింగ్ వరకు ప్రజల బాధ్యత మనం చెప్పొచ్చు. అదే ఇప్పుడు సలహాదారులను నియమించుకునే దాంట్లో ప్రజలకు ఏం సంబంధం లేదు సార్. ఎవరు సలహాదారుడో మీకు ఇంతవరకు మొత్తం అన్ని వివరాలు తెలియవు, నాకు అన్ని వివరాలు తెలియవు. ఎంతమంది ఉన్నారు ఏమిటి జీవోలు కూడా బయటికి రాకుండా దాచిపెట్టినటువంటి కాలంలో మరి 145 మంది సలహాదారులు ఏం చేస్తున్నారండి? ఏం పని ఉంటుందండి గవర్నమెంట్ లో? ఇప్పుడు మనకు ఐఏఎస్ ఆఫీసర్ కు ఒక గీట్రాయ్ ఉంది, ఒక మార్క్ ఉంది, బెంచ్ మార్క్ ఉంది. వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ కావాలి, ఆ తర్వాత ముస్సోరీలో ట్రైనింగ్ కావాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఇవన్నీ వాళ్ళను గ్రేడింగ్ చేస్తారు, ఆ రకంగా అలొకేట్ చేస్తారు. అంటే ఒక అర్హతలను దాటి అర్హతను రుజువు చేసుకుని వచ్చే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంతమంది ఉన్నారు కదా సార్ రాష్ట్రంలో. వీళ్ళందరూ ప్రభుత్వానికి తోడ్పడే వాళ్ళే కదా. ప్రభుత్వానికి తోడ్పడడానికి బయటి వ్యక్తుల యొక్క ప్రమేయం ఏం అవసరం ఉంది? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకు మించినటువంటి సలహా వీళ్ళకేం తెలుసు? కాబట్టి ఇవన్నీ పొలిటికల్ అపార్ట్మెంట్స్ అండి. ఇది సలహాదారులు కాదు, వీళ్ళు రాజకీయ నిరుద్యోగులు. వాళ్ళందరినీ ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నటువంటి మనుషులు తప్ప వీళ్ళెవరు నిష్ణాతులుగా వివిధ శాఖలకు సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నాకు అనిపిస్తుంది ఒక ఆయన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పనిచేసి మరి ఇప్పుడు సలహాదారుగా ఉన్నాడు అజయ్ రెడ్డి గారు, కల్లం అజయ్ రెడ్డి గారు. ఆయన పుస్తకం రాశాడు పరిపాలన ఎట్లుండాలా అని. చంద్రబాబు నాయుడు కాలంలో ఎట్లా ప్రభుత్వం తప్పుదోవ పట్టింది, లేకుంటే ఎట్లా రాష్ట్రానికి ఉపయోగపడలేకపోయింది అని ఆయనకు ఆత్మసాక్షి ఉంటే అసలు ఆ పుస్తకానికి ఈరోజు జరుగుతున్న దానికి ఆయన ఇప్పుడు కొనసాగుతున్నాడు సలహాదారుగా. అవును. అంటే మీరు ఎంత దగాకోరులుగా ఉన్నారు. మీరు ప్రజలకు చెప్పేదానికి రెచ్చగొట్టడానికి పుస్తకాలు రాస్తారు, కానీ ఆచరణలో అంతకంటే దుర్మార్గంగా దోచుకోవడానికి మార్గాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే
వెంకటకృష్ణ గారు ఈ మధ్య నాకు తెలిసినటువంటి అంటే వాస్తవం మీద వెరిఫై చేసుకోవాలి, ఈవెన్ డీజీపీ పని డీజీపీ చేయడం లేదని అక్కడ ఒక సలహాదారుడు ఉన్నాడట, జగన్ రెడ్డి గారి బంధువు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని ఎట్లా కంట్రోల్ చేయాలా, ఎవరి మీద కేసులు పెట్టాలా, ఏ అజిటేషన్ కు ఎట్లా తొక్కేయాలా, ఎవరిని అరెస్ట్ చేయాలో లిస్టులు తయారు చేస్తారట ఆయన. ఈ ఎంత దారుణం సార్ ఇది. అదే కనుక నిజమైన వేరే సలహాదారుడే కాదు, ఆ సలహాదారుడే ఈ పని కూడా అని అంటారు. మరి ప్రధాన సలహాదారుడే కాదా? నాకు తెలిసింది ఏమంటే ఓకే, కాదు, వాళ్ళ బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఈయన బంధువు కాదు, ఈయన అదేలే వేరే ఒక ఆయన ఉన్నాడు అని. అంటే ప్రతి శాఖ కూడా సార్ మంత్రులు డమ్మి సార్. నేను విత్ అథెంటిసిటీ చెప్తున్నాను. నేను ఒక మంత్రి తన కింద ఉండేటువంటి వాళ్ళతో చెప్పాడు, ఆ వాళ్ళు ఏమంటే ఎన్జిఓ రిప్రజెంటేషన్ అప్పుడు నేను కూడా ఉన్నాను, మా ముందే చెప్పాడు అతను. ఏం చెప్పాడంటే, అరే ఏం లేదురా ఈ గవర్నమెంట్ లో ఫైలు మన దగ్గరకు వచ్చే ఫైల్ ఏది, మన దగ్గర రాకుండా క్లియర్ చేసే ఫైల్ ఏదో సలహాదారు నిర్ణయం చేస్తాడు. మన దగ్గర రాకుండా ఫైల్ పోతూ ఉంటాయి, తప్పనిసరిగా మనం సంతకం పెట్టాలా అనేటువంటి ఫైల్ మాత్రం మనకు పంపిస్తారు. సంతకం పెట్టి పంపించడానికి తప్ప మనకు ఆ విషయాలకు సంబంధం లేదు అని ఒక మంత్రి స్వయంగా తన సొంత మనుషులో చెప్పుకున్నాడు. మనకు కారు ఉందిరా, కారులో తిరిగి మంత్రులుగా చలామణి కావడం తప్ప మంత్రి పదవి మనకేం లేదు. ఇది ఫ్యాక్ట్ ఇది. కాబట్టి మొత్తం అన్ని శాఖల్ని కంట్రోల్ చేసేది మంత్రులు కాదండి, జగన్ రెడ్డి గారి మనుషులు, సొంత మనుషులు. ఆ తర్వాత ఈ కొల్లగొట్టుడు పట్టాభి గారు చెప్పారు కదా, వైన్ షాపులు లేదా ఈ మద్యము సరఫరా ఇదంతా ఒకరు కంట్రోల్ చేస్తే ఇసుకది ఆ జేపీ కంపెనీ బినామీ కంపెనీ, అది గ్రూప్ కంపెనీ. అది ఆ జేపీ కంపెనీ పేరుతో మొత్తం ఇసుక ఎవరెవరు ఎమ్మెల్యేలు ఎంత తీసుకుంటున్నారు, మనకు ఎంత వస్తుంది లెక్కలు చూడడానికి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్రాన్ని దోపిడీ దొంగలు దోచుకున్నట్లుగా ఇట్లాంటి పందికొక్కులు ప్రజాధనం తీసుకొని పనిచేసే సలహాదారులని పందికొక్కులు పెట్టుకొని, నేను పెద్ద మాట ఇది, పందికొక్కులు ఎందుకంటే అంటే సార్ అంగన్వాడీలో ఆందోళన చేస్తే వాళ్ళకు కొంత జీతం పెంచడానికి ఈ ప్రభుత్వం డబ్బులు లేవు. ఈ పందికొక్కులకు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ లో. ఎన్జిఓలు ఈ రోజు నేను టీచర్ల ఆందోళన జరిగితే కడపలో నేను ఇనాగ్రేట్ చేసినానండి వాళ్ళ నిరాదీక్ష. 25,000 కోట్లు బకాయిలు ఉన్నాయండి టీచర్లకు గవర్నమెంట్ దగ్గర. 25,000 కోట్ల రూపాయలు టీచర్ల డబ్బులు తినేటువంటి గవర్నమెంట్ ఈ పందికొక్కులనేమో 100 కోట్ల రూపాయలు పెడుతూ ఉంది. కాబట్టి ఏ రీత్యా కూడా ఈ గవర్నమెంట్ ను క్షమించకూడదు. ప్రజలు తేల్చుకోవాల్సింది ఏమిటంటే ఇటువంటి పందికొక్కులు మేపేటువంటి ప్రభుత్వం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మంత్రులు తోలుబొమ్మలు చేసినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉండాలన్నా పోవాలనేది ప్రజల చేతుల్లో ఉంది. చాలా తీవ్రమైనటువంటి నష్టాలకు మనం గురిగా కాబోతున్నాం. ఇది ఒక అరాచక పరిపాలన, రాజ్యాంగ పరిపాలన కానే కాదు. కాబట్టి ప్రజలు ఈ అరాచకత్వానికి వ్యతిరేకంగా మేల్కుంటే రేపు వచ్చే ప్రభుత్వం ప్రతి పైసా వసూలు చేయొచ్చండి, ప్రతి పైసా వసూలు చేయొచ్చు. ఇప్పుడు రింగ్ రోడ్డులో అసలు అది ఆచరణలోకి రాలేదు, రింగ్ రోడ్లో పేపర్ మీద అటు ఇటు మార్చినారని కేసులు పెడుతున్నారు కదా. 680 కోట్లు ప్రజాధనం కొల్లగొట్టింది క్లియర్ గా మన దగ్గర ఆధారం ఉన్నప్పుడు ఖచ్చితంగా జైలుకు పంపి వసూలు చేయాలి. వీళ్ళను ఏం వదలకూడదండి ఏ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి ఆ రకంగా ప్రజల్ని చైతన్యపరచాలా. వచ్చే ప్రభుత్వాలు కూడా మొత్తం ఇదంతా పారదర్శకంగా ఉండేటట్లుగా వాళ్ళు ప్రకటించి చట్టపరంగా చర్యలు తీసుకొని ప్రతి రూపాయి వసూలు చేయాలండి ప్రజల డబ్బు. రైట్ గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దీని మీద ఈ సలహాదారులకు సంబంధించిన దోపిడీ మీద మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.